మాకు 2 ఎకరాల భూమి ఉంది. మాకు గత 20 సంవత్సరాల నుంచి మా కుటుంబం జీవనాధారం మొత్తం వ్యవసాయం మీదనే. రసాయనిక ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి పెరుగుతుంది, క్రమంగా ఆదాయం తగ్గుతుంది. వ్యవసాయం మానేసే పరిస్థితుల్లో ప్రకృతి సిబ్బంది మాకు ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పటం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. బొబ్బాసి కంటే ముందు 18 రకాల విత్తనాలు PMDS వేసాము. 45 రోజులు తర్వాత వాటిని పొలంలో దున్నేసాము. తర్వాత బొబ్బాసి మొక్కలు నాటడం జరిగింది. బొప్పాయితో పాటు పలు రకాలైన ఆకుకూరలు సాగు చేశారు. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు. చీడపీడలు నిరోధించేందుకు ఇంగు ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. ఇప్పటికే 2 ఎకరాల పంటలో 30 టన్నులు కోసాము. ఇంకా ఒక 40 టన్నులు ఉంది. టన్ను 20,000 లెక్క అమ్మటం జరిగింది. నాకు మొత్తం కలిపి 6 లక్షలు వచ్చాయి. మొక్కలకు గాను వ్యవసాయం గాను మొత్తం నాకు 2 ఎకరాల మీద 60,000 ఖర్చు అవటం జరిగింది. నాకు వచ్చిన 6 లక్షల్లో అన్ని ఖర్చులు పాను నాకు 5,40,000 మిగలటం జరిగింది. గతంలో రసాయనిక ఎరువులు వాడటం వల్ల అప్పులు పాలయ్యాము. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినాక ఆ అప్పులన్నీ తీర్చాము. మా కుటుంబం మొత్తం సంతోషంగా పిల్లలను చదివించుకుంటున్నాము.